కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని పునరుద్ఘాటించారు. మన బలం గలం గులాబీ జెండా పార్లమెంటులో ఉండాలని స్పష్టం చేశారు. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు. ఈ మేరకు మెదక్ ఎంపీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ గుల్లాయిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలమైందని గవర్నర్ ప్రసంగంలో అబద్దాలు మాట్లాడించారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ సమగ్ర అభివృద్ధిపై గణాంకాలు ఆధారాలతో సహా శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. అటు కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదు, మొత్తం లెక్క తేలిస్తే 420 హామీలు ఉన్నాయన్నారు. దీన్ని ఎండగట్టే బాధ్యత మనందరి మీద ఉందన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉండి అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణం తెచ్చుకోండి అని అన్నారని కేటీఆర్ తెలిపారు.